అసలు ఆర్గానిక్ అన్న కాన్సెప్ట్ ఏంటండి అసలు? ఇది చాలా పెద్ద టాపిక్ అండి. ఎందుకంటే ఫస్ట్ అడల్ట్రేషన్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. సీజనింగ్ కంట్రోల్ లేక, మనకంటూ శాటిలైట్స్ లేక, దాంతో పాటుగా మనం చేసిన తప్పు ఏంటంటే, మీరు మార్కెట్లోకి దిగడమే చాలా వైడ్ రేంజ్ తోటి స్టార్ట్ చేశారు. ఫ్రెష్లీ అనే బ్రాండ్ లైఫ్ స్టైల్ బ్రాండ్. ఒక మనిషి రోజు తినే ఫుడ్ మొత్తాన్ని బెస్ట్ ఆల్టర్నేట్ ఫుడ్ ఇస్తుంది. షుగర్ ఫ్రీ అనేది ఒక మిత్. ఈ షుగర్ ఫ్రీలో మోస్ట్ ఆఫ్ ద షుగర్ ఫ్రీ ఆర్ ఫ్రుక్టోజ్ దట్ గోస్ ఇన్ టు ద లివర్. అది ప్రాసెస్ చేయలేక స్లోగా ఫ్యాటీ లివర్ స్టార్ట్. దాని నుంచే కిడ్నీ ఫెయిల్యూర్స్ వస్తాయి, హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి, మిగతావన్నీ వస్తాయి. నోబడీ టాక్స్ అబౌట్. కొన్ని సంవత్సరాల క్రితం ఘీ ఈజ్ బ్యాడ్ అని చెప్పారు. ప్రాపర్ శాంపిల్ టెస్టింగ్ లేకుండా ఎవడో ఒకడు వచ్చి చెప్పగానే ఫాలో అయిపోయాం. వాడి సీడ్ ఆయిల్ అమ్ముకోవాలి. వీటి గురించి ఇప్పుడు దీన్ని బ్యాడ్ చేసి మనకి అవి అమ్మడం స్టార్ట్ చేశారు. ఫాస్ట్ ఫార్వర్డ్ 30 years అవగానే బుల్లెట్ కాఫీ పొద్దున్నే ఘీ వేసుకొని తాగండి. మన మిల్లెట్స్ నేమో 10 రూపాయలకి 20 రూపాయలకి అమ్ముతా గేదెలకు పెట్టేవాళ్ళు. కినోవా అని చెప్పి US నుంచి ఇంపోర్ట్ చేసిన ఒక వెరైటీ, దట్ ఈస్ ఆల్సో మిల్లెట్, 400 రూపాయలు పెట్టి కొని తినేవాళ్ళు. 10,000 సంవత్సరాల హిస్టరీ మిల్లెట్స్. మనం వదిలేసాం. మనం సద్దన్నం తింటే చిన్న చూపు చూసాం. ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ దాన్ని ఫెర్మెంటెడ్ రైస్ అని ఒక పేరు పెట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని మళ్ళీ లైఫ్లోకి ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీరు ఒక 4 గంటలు యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఫుడ్ గురించి వెతుకుతా వెళ్తే మీరు పెద్ద కన్ఫ్యూజన్ స్టేట్లో అక్కడి నుంచి ఇంకా ఈ వద్దు మనకి ఉన్నది జాలి అనిపించే మైండ్ సెట్. 100%. ఒక ఫుడ్ని 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు ఎలా నిల్వ ఉంచాలి అనే సిస్టమ్కి వెళ్తే అడల్ట్రేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ అడల్ట్రేషన్ చిన్న పిల్లవాడికి ఇచ్చే మొదటి ముద్ద నుంచి చనిపోయే తాత వరకు అన్ని ప్రోడక్ట్లు ఆవు పాలు తల్లిపాలతో పోల్చారు. మనం ఏం చేసాం, అజిత్ అని చెప్పి పక్కన